హలో ఆల్, వెల్కమ్ టు ఏషియా ఫుడ్. ఈరోజు మనం ఆఫ్ఘనీ చికెన్ ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఫస్ట్ మనం కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, అలానే వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని, ఒక గుప్పెడు పుదీనా, 10 లేదా 12 పచ్చిమిరపకాయలు కారంని బట్టి తీసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు వన్ బై వన్ మిక్సీలో యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసి పేస్ట్ పట్టుకోండి. వాటర్ చాలా తక్కువ వేసుకోండి. ఒక రవ్వ సాల్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఫ్రెష్ క్రీమ్ ఒక కప్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్కి 3/4 కప్ పెరుగును యాడ్ చేసుకోండి. పెరుగు చాలా గట్టిగా ఉండే పెరుగును యాడ్ చేసుకోండి. అలానే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం కస్తూరి మెతి, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇందులో స్పైస్ మొత్తం పచ్చిమిరపకాయలు ఇంకా మిరియాల పొడి, సో మీ కారం లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ చికెన్ పీసెస్ ఇందులోనే బాగా మ్యారినేట్ అవ్వాలి. ఇప్పుడు ఒక 1 అవర్ అది మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ని వేసి మ్యారినేట్ అయిన చికెన్ పీసెస్ని మాత్రమే తీసి షాలో ఫ్రై చేసుకోండి. మనకి చికెన్ ఆల్మోస్ట్ ఈ స్టేజ్లోనే కుక్ అయిపోవాలి. సో ఒక 60-70% అనేది చికెన్ని ఇందులోనే కుక్ చేసేసుకోండి. ఇలా తిప్పుతూ రెండు వైపులా క్రిస్పీ లేయర్ ఫామ్ అయ్యి చికెన్ కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో చికెన్ ఈ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. పట్ట, లవంగాలు ఒక 4, ఇలాచీ ఒక 4, ఒక 7-8 మిరియాలు. ఇవి లైట్గా ఫ్రై అవ్వగానే మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసేయండి. ఈ పేస్ట్ ఇప్పుడు మనకి పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ అంతా వాటర్ పోయి బయట గట్టిపడిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా ఏదైతే ఉందో అది మన చికెన్లోకి వెళ్ళేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టి బాగా కుక్ చేసుకోండి. ఆయిల్ అంతా బయటకు వచ్చి చికెన్ మంచిగా ఉడికిపోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. వెరీ టేస్టీ ఆఫ్ఘనీ చికెన్ రెడీ అయిపోతుంది. నాన్స్లోకి, చపాతీస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. విష్ యూ ఫుడ్.